హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు తెలుసుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము మరి చూసినట్లయితే, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయన అతనితో చెప్పాను. ఇక్కడ దేవుడు కొన్ని విషయాలను బయలుపరుస్తున్నారు. మరి ఇక్కడ అనేక మంది శిష్యులు మరి ఇక్కడ దేవుడి యొక్క విషయంలో చూసినట్లయితే, మన జీవితంలో మరి మన కుటుంబాలలో ఒక మంచి విశ్వాస ప్రకారం మనం జీవితంలో నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏదైతే నమ్ముతున్నావో ఖచ్చితంగా ఆయన చేయబోతున్నాడు. ఈరోజు దేవుని యొక్క గ్రంథంలో మరి చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అక్కడ శిష్యులు అందరూ కూడా అక్కడ వారు జనులు పంపివేసి ఆయనను ఉన్న చోట చిన్న దొడలో తీసులో మరి ఇక్కడ గొప్ప కారణం ఏంటంటే, మనం ఒకరినొకరు చెప్పుకుంటున్నారు, ఏంటి ఈ గాలి, ఈ యొక్క సముద్రం అంతా కూడా నిమ్మలమైపోయింది. అవును, దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తము చేయగల సమర్థవంతమైన దేవుడు. తల్లి గర్భంలో రూపింపమునిపే ఆయనకు నువ్వెవరో తెలుసు, నువ్వే విధంగా ఉండాలో కూడా దేవునికి తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మంచి మాటలు మాట్లాడుతున్న మాట, ఈరోజు నీవు అల్ప విశ్వాసిగా కాదు, విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయి. మరి భయపడుతూ ఉన్నావు, భయపడే సమయంలో నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు భయపడుతున్నావేమో, కానీ దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ యెహోషువ 10వ అధ్యాయం 12-14 వచనం మనం చూసినట్లయితే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించినటువంటి దినమున ఇశ్రాయేలు విడిచుండగా యెహోవాకు ప్రార్థన చేసెను. మరి అప్పుడు ఒక యెహోషువ శత్రువులను జయించడానికి శక్తి సరిపోనప్పుడు యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు యెహోషువ ఏమని గొప్ప ప్రార్థన, గిబియోన్లో నిలువుము చంద్రుడా, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషేరు గ్రంథంలో రాయబడినది. మరి ఇక్కడ చూడండి, సూర్యుడు ఆకాశము నిలిచింది. మరి చూడండి, ఒక యెహోషువ ఒక మనలాంటి మనిషివాడే, ఏలియా కూడా మనలాంటి మనిషివాడే, కానీ దేవుని ఆత్మతో మొరపెట్టినప్పుడు మరి నీ జీవితంలో ఏదైతే అడ్డుపడుతున్నదో, ఎవరైతే నిన్ను బలహీనపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధపరుస్తున్నారో, దేవా ఇదిగో నా పరిస్థితులన్నీ కూడా అధోమయంగా ఉన్నాయి, ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మరి తన్ని యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడిని చంద్రుని ఒకరోజు దినం ఆపి నువ్వు శత్రుల పట్ల విజయాన్ని ఇచ్చావు. మరి నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, అక్కడి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో, యెహోషువ ఎలాంటి ప్రార్థన చేస్తాడు. ఒక్కసారి వేయబడినటువంటి అడవి గడ్డిని దేవుడు ఎలాగా అలంకరించడం, అల్ప విశ్వాసులారా మీరు మరి ఎంతో నిశ్చయముగా మంచి వస్త్రములు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఒకరోజు 28వ వచనంలో చూసినట్లయితే, నేడు పొలములో నుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినడో, అల్ప విశ్వాసులారా మీరు మరీ ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చిరు. నువ్వు బలహీనపడుతున్నావు? ఎందుకు అవిశ్వాసంగా ఉంటున్నావు? దేవుడు ఒక గడ్డిని ఒక మంచి అలంకరణగా అలంకరిస్తున్నాడు. అది ఎండిపోయేది, అది ఈరోజు రేపటికి ఎండిపోయేదాన్ని అలంకరించినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా నూతనమైన వస్త్రము చేత, నూతనమైన మహిమ చేత, నూతనమైన ఆశీర్వాదము చేత దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. మరి ఇప్పుడు దేవునికి చెప్పాల్సిన మాట ఏంటంటే, దేవుని విషయం నమ్మకము కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ సముద్రమును అక్కడ మరి వీరు చిన్న దోణిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులు, తుఫాను రేగింది, వారికి ఏమర్థం అలలో కొట్టుకుపోయి నిండిపోతున్నారని భయము చేత యేసుప్రభుని లేపారు. యేసుప్రభు, ఎందుకు మీరు అల్ప విశ్వాసులుగా, మనం దేవుని యొక్క వాక్యాన్ని తెలిసిన వాళ్ళ కనుక మరి మన జీవితంలో ఏదైతే అల్ప విశ్వాసంగా ఇది నేను చేయలేను అని అనుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా దేవుడిని పట్ల కార్యం చేస్తాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యచంద్రుని ఆపాడు. మరి దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రములకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుని పెట్టాడు. యెహోషువ ప్రార్థన అద్భుతాలు చేసినటువంటి దేవుడు నీ కార్యము, నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. మరి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము ఆయన పొలిమేరలను, పునాదులను, మరి ఆ సముద్రమును కూడా ఒక మూలకు పెట్టేసి ఒక ఆరిన నేలని కమ్మను అనగా మరి ఆరిన నేల కమ్మినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, నీ విషయంలో ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో, ఎవరైతే నిన్ను వేదనపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నిన్ను చులకనగా చూస్తున్నారో,
ఖచ్చితంగా దేవుని పట్ల ఆయన అద్భుతాన్ని చేసి శత్రువుల యొక్క నోరుని ఆయన మోపించబోతున్నాడు. చూడండి, శత్రువుల పట్ల యెహోషువకు దేవుడు విజయాన్ని దయచేశాడు. మరి దేవుడు మరి అక్కడ ఉన్న శిష్యులను ఆయన కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాలను ఎంతగానో బలపరిచాడు. మరి నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను నూతనమైనటువంటి ఆత్మచేత, నూతనమైనటువంటి ఆశీర్వాదం చేత ఆయన అలంకరించబోతున్నాడు. యెహోషువ ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు. మన జీవితంలో అల్ప విశ్వాసము కాదు. హిజ్కియా చూడండి, అల్ప విశ్వాసముగా నా దేవుడు నాకు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని విశ్వాసం చేత హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని హిజ్కియాకు చేసినట్టు చూసాం. కాబట్టి మన శత్రువులు మన మీద విజయం సాధించాలని చూసినా కూడా దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన న్యాయము చేసే దేవుడు, మన పట్ల ఆయన యుద్ధము చేసే దేవుడు. యుద్ధము యెహోవాది అని దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నోసార్లు ఆయన లేవనెత్తిన దేవుడు అంటున్నాడు. దేవుడు మరి నీ జీవితంలో కూడా నీ పట్ల ఆయన గొప్ప విజయాన్ని దయచేస్తున్నాడు. అల్ప విశ్వాసగా కాకుండా విశ్వాస జీవితంతో నువ్వు ముందుకు కొనసాగాలని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శిష్యులను ఎంతగానో బలపరిచాడు. మరి నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను నూతనమైనటువంటి ఆత్మచేత, నూతనమైనటువంటి ఆశీర్వాదం చేత ఆయన అలంకరించబోతున్నాడు. యెహోషువ ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు. మన జీవితంలో అల్ప విశ్వాసము కాదు. హిజ్కియా చూడండి, అల్ప విశ్వాసముగా నా దేవుడు నాకు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని విశ్వాసం చేత హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని హిజ్కియాకు చేసినట్టు చూసాం. కాబట్టి మన శత్రువులు మన మీద విజయం సాధించాలని చూసినా కూడా దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన న్యాయము చేసే దేవుడు, మన పట్ల ఆయన యుద్ధము చేసే దేవుడు. యుద్ధము యెహోవాది అని దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నోసార్లు ఆయన లేవనెత్తిన దేవుడు అంటున్నాడు. దేవుడు మరి నీ జీవితంలో కూడా నీ పట్ల ఆయన గొప్ప విజయాన్ని దయచేస్తున్నాడు. అల్ప విశ్వాసగా కాకుండా విశ్వాస జీవితంతో నువ్వు ముందుకు కొనసాగాలని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మరి చూడండి, ఇక్కడ శత్రువులు ఇశ్రాయేలు ప్రజలు వారు నిలవలేకపోతున్నారు. కానీ యెహోషువ దేవుని మీద ఆధారపడ్డాడు. మన జీవితంలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తాడు. మనం ఒక్కోసారి అవిశ్వాసంగా ఉంటాం. మనుషుల ప్రవర్తన కనుక మనము ఇది జరుగుతుందా జరగట్లేని భయం ఉంటుంది. కానీ ఖచ్చితంగా దేవుడు నీకు ఏదైతే చేయాలో ఆయన చేసే గొప్ప దేవుడు. అక్కడ గిబియోనులో అక్కడ ఎంత గొప్ప అద్భుతాన్ని, గిబియోనులో సూర్యుడు నిలమని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ అయ్యోను లోయలో చంద్రుడా నిలువుము అని ఒక యెహోషువ ప్రార్థిస్తున్నాడు. మరొక దినము సూర్యుడు చంద్రుడు ఆగినటువంటి ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కానీ నీ జీవితంలో కానీ మరి ఎక్కడ ఏ పరిస్థితులు నీకు కూరుకొని పోయి మరి నిన్ను బలహీన పరుస్తున్నాయో నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నమ్మకంతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. అప్పుడు ఆయన మరి ఎంతో గొప్ప మాట, సామెతలు 8:29 జనములు తమ సరిహద్దును మీరకున్నట్లు ఆయన సముద్రమును పొలిమేరను ఏర్పరిచి భూమి యొక్క పునాదులు నిర్మించాడు. ఆయన పొలిమేరలు ఏర్పాటు చేసి వాటికి పునాదులు ఏర్పాటు చేశాడు. ఈరోజు నువ్వు నేను మరి దేవునికి ఏ విధంగా ఉండాలి, మనం ఏ స్థితిలో ఉండాలి, ఏ విధంగా సంతోషంగా సమస్తమైన తెలుసు. ఆయన అక్కడ సముద్రములకు ఆ భూమి యొక్క పునాదులకు నిర్ణయించాడు. పునాదులు నిర్ణయించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆయన అద్భుతాన్ని చేశాడనే విషయాన్ని మర్చిపోవద్దు. మనం అల్ప విశ్వాసంలో కాకుండా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ యెహోషువ విశ్వాసంతో ఇదిగో నా దేవుడు గొప్పవాడు, నాకు ఏదైతే శత్రువు అడ్డుగా వస్తుందో ఆ అడ్డు నుంచి దేవుడు నాకు తొలగిస్తాడనే విశ్వాసం చేత ప్రార్థన చేయి. ఇక్కడ లూకా 12:28 నేడు పొలంలో నుండి రేపు పోయిలో వేయబడినటువంటి అడవి గడ్డిని దేవుడు ఎలాగా అలంకరించడం అల్ప విశ్వాసులారా మీరు మరి ఎంతో నిశ్చయముగా మంచి వస్త్రములు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఒక రోజులో మరి ఇక్కడ గొప్ప కారణం ఏంటంటే మనం ఒకరినొకరు చెప్పుకుంటున్నారు, ఏంటి ఈ గాలి, ఈ యొక్క సముద్రం అంతా కూడా నిమ్మలమైపోయింది. అవును, దేవుడు గొప్పవాడు, ఆయన సమస్తము చేయగల సమర్థవంతమైన దేవుడు. తల్లి గర్భంలో రూపింపమునిపే ఆయనకు నువ్వెవరో తెలుసు, నువ్వే విధంగా ఉండాలో కూడా దేవునికి తెలుసు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు మంచి మాటలు మాట్లాడుతున్న మాట, ఈరోజు నీవు అల్ప విశ్వాసిగా కాదు
విశ్వాసిగా నువ్వు ప్రార్థన చేయి. మరి భయపడుతూ ఉన్నావు, భయపడే సమయంలో నీకు ప్రార్థన చేయకుండా నువ్వు భయపడుతున్నావేమో, కానీ దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని చేశాడు. ఇక్కడ యెహోషువ 10వ అధ్యాయం 12, 14 వచనం వాడిని చూసినట్లయితే, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించినటువంటి దినమున ఇశ్రాయేలు విడిచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. మరి అప్పుడు ఒక యెహోషువ శత్రువులను జయించడానికి శక్తి సరిపోనప్పుడు యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీవు యెహోషువ ఏమని గొప్ప ప్రార్థన, గిబియోన్లో నిలువుము చంద్రుడా, సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషేరు గ్రంథంలో రాయబడినది. మరి ఇక్కడ చూడండి, సూర్యుడు ఆకాశం నిలిచింది. మరి చూడండి, ఒక యెహోషువ ఒక మనలాంటి మనిషివాడే, ఏలియా కూడా మనలాంటి మనిషివాడే, కానీ దేవుని ఆత్మతో మొరపెట్టినప్పుడు మరి నీ జీవితంలో ఏదైతే అడ్డుపడుతున్నదో, ఎవరైతే నిన్ను బలహీనపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను బాధపరుస్తున్నారో, దేవా ఇదిగో నా పరిస్థితులన్నీ కూడా అధోమయంగా ఉన్నాయి, ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మరి తన్ని యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడిని చంద్రుని ఒకరోజు దినం ఆపి నువ్వు శత్రుల పట్ల విజయాన్ని ఇచ్చావు. మరి నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, అక్కడి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో, యెహోషువ ఎలాంటి ప్రార్థన చేశాడు ఒక్కసారి. ఆయన యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు శిష్యులు చూశారు, ఎన్నో కార్యాలు చేసినప్పుడు చూశారు, కానీ ఒక్కోసారి మనిషి యొక్క స్వభావము అవిశ్వాసము. మరి అవిశ్వాసం ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాలను చేయలేవు. మరి దేవుడు ఇక్కడ మంచి మాటలు మాట్లాడుతూ, ఎందుకు అల్ప విశ్వాసులాగా ఉంటున్నారు, మీరు నమ్మితే ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. మరి దేవుడు ఒక గద్దించగానే అక్కడ ఉన్నటువంటి గాలి అక్కడ అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. అంటే గాలి సముద్రములు ఆయన యొక్క వశములో ఉన్నారు. మరి ఇక్కడ వశంలో ఉన్నాయి, దేవుని యొక్క వశములో సమస్తము ఉన్నాయి. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 9, 10 వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆకాశము కిందిన జనములలో ఒక చోటనే కూర్చుండి ఆరిన నేల కనపడను గాక అని పలకగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మించిన మంచిదని దేవుడు చూశాను. ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట. దేవుడు ఆకాశంలో కిందన్నటువంటి ప్రతి జలమునకు ఆయన ఏర్పాటు చేసి ఆరిన నేలగా సముద్రముగా పేరు పెట్టి ఉన్నాడు. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. కనుక మరి నీకు వస్తున్నటువంటి శ్రమలే కావచ్చు, నీకున్నటువంటి ఇబ్బందులే కావచ్చు, ఈ శ్రమ నుంచి నువ్వు దాటలేను అనుకుంటున్నావు, కానీ నీవు ఈరోజు నమ్ముతున్నట్లయితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయం 10:41 వచనంలో, అప్పుడు మీరు ఎందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక ఇంచలేరని వారితో చెప్పి మీరు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనను లోపడుచుంది అని ఒకరొకరు చెప్పుకున్నది. చూడండి, ఇక్కడ దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఒకరొకరు కూడా చెప్పుకుంటున్నారు. దేవుడు ఆకాశమును భూమిని వేర్పాటు చేశాడు. సముద్రం అని భూమికి 6 నెలలకు భూమి అని పేరు పెట్టాడు. ఈరోజు దేవుడి యొక్క విషయంలో ఆయన అంత పెద్ద అద్భుతాన్ని చేసినటువంటి దేవుడు మరి మన జీవితంలో